హాయ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి టాక్స్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న సండే కదండీ! సో, సండే అని చెప్పేసి నాకైతే ఆఫ్టర్‌నూన్ ఇంట్లో ఏదో కర్రీ వండారు. సో, ఏదో ముక్కుతూ, ములుగుతూ అయితే తినేసాను. కానీ నైట్ అయితే నాకలా తినాలని అనిపించలేదు. ఎలా అయినా ఈరోజు న్యూడిల్స్ అయితే తెప్పించుకోవాలని ప్లానేసాను. సో, తమ్ముడిని ఊరికే ఫోను చేసి ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? అని చెప్పేసి చాలా సేపు అడిగాను. ఎందుకు అడుగుతున్నావు అని చెప్పేసి తమ్ముడైతే అన్నాడు. సో, నాకేదైనా తినాలనిపిస్తుంది. నువ్వొచ్చేటప్పుడు తీసుకురా అని చెప్పాను. అంటే "ఏం కావాలో చెప్పైతే" అని అన్నాడు. సో, నేను వెంటనే నూడిల్స్ అయితే తీసుకురమ్మని చెప్పాను. నా దరిద్రం కొద్దీ అక్కడికి షాప్ దగ్గరికి వెళ్ళేసరికి నూడిల్స్ అయితే లేవంట. ఫ్రైడ్ రైస్ ఉందని చెప్పారు. సో, ఏదో ఒకటి తినేద్దాం అని చెప్పేసి ఫ్రైడ్ రైస్ అయితే తీసుకురమ్మన్నాను. కానీ ఎంతసేపటికి ఫోను లేదు, మనిషి రాలేదు. ఎందుకా అని చెప్పేసి చూస్తే కాసేపటికి కవర్‌తో అయితే వచ్చాడు. ఏంటా అని చూస్తే బిర్యానీ. మన గురించి తెలిసిందే గదా! ఆడవాళ్ళు ఏదైనా కావాలి అని అనుకుంటే అయితే అడుగుతారు. లేదంటే పోట్లాడతారు. నాకున్న అస్త్రాల్లో కొన్ని అస్త్రాలైతే వాడి ఇదైతే సాధించేసాను. సో, ఎంతో హ్యాపీగా అయితే కవరైస్ ఓపెన్ చేసి తింటూ ఉన్నాను. సో, ఈ లెగ్ పీస్ చూడగానే నాకు చాలా అయితే హ్యాపీగా అనిపించింది. మీరు కూడా ఇలాంటి అస్త్రాలను ఎప్పుడైనా ఉపయోగించారా? అయితే కామెంట్‌లో అయితే చెప్పండి. ఈరోజైతే నాకు ఈ లెగ్ పీస్ చూడగానే నేను చేసిన దానికి న్యాయం జరిగింది అని అనిపించింది. సో, వెంటనే లెగ్ పీస్‌తో అయితే తినేసాను. ఏ మాటకి ఆ మాట బిర్యానీ అయితే సూపర్. మనతో మామూలుగా అయితే ఉండదు కదా! సో, వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.